టీవీటీ న్యూస్. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికే అందాలు తెచ్చినారు అన్న పాత సినిమా పాట మీకు గుర్తుందా? అయితే వార్త చూస్తే అలలపై అద్భుతాలు చేసినారు అంటూ ఆ పాత పాటకి రీమిక్స్ అందుకోవాల్సిందే. నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం, అదిరిపోయే టెక్నాలజీతో వావ్ అనిపిస్తున్న దృశ్యం ఎక్కడో కాదు, తమిళనాడు రాష్ట్రంలోని న్యూ పంబన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే మామూలు బ్రిడ్జ్ కాదు, దేశంలోని ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించారు. పాత పంబన్ బ్రిడ్జ్ తుప్పు పట్టిన కారణంగా దీనికి సేవలు నిలిచిపోవడంతో దాని సమీపంలోనే న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. వావ్ అనిపించే ఈ దృశ్యాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలలపై ఇంజనీరింగ్ అదరహో అంటూ కొనియాడారు. పాత కొత్త పంబన్ వంతెనల మధ్య తేడాలను వివరించారు. టెక్నాలజీతోనే కాదు, స్పీడ్ లోను అదరగొడుతుందంటూ కొనియాడారు. త్వరలోనే ఈ నయా బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందన్నారు. రామనాథపురం జిల్లాలోని మండపం రామేశ్వరం ద్వీపం మధ్య 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దాని నిర్మాణం 20 లక్షలతో పూర్తయింది. 2.6 కిలోమీటర్ల పొడవైన వంతెనను 2006లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ వరకు మార్చారు. ఈ బ్రిడ్జ్ మధ్య నుంచి పడవలు, షిప్స్ వెళ్లాలంటే 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికను జోడించారు. 2019 మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునాది రాయి వేశారు. సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.